చక్రపాణి గారు బై అండ్ లార్జ్ ఇక భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయరేమో, ఎలాంటి ఆరోపణలున్నా అవినీతులున్నా. అంటే మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్, ఇప్పుడు సోరెన్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసాం. బహుశా రేపు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆయన కూడా అరెస్ట్ అయిన జాబితాలో నుండి జైల్లో చాలా కఠోరమైనటువంటి జైలు శిక్షణ అనుభవించి వచ్చింది. సరే, బీజేపీ మీద మనకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి పెద్ద అభియోగం, దేశం అంటే ఇదేదో పొలిటికల్ అభియోగం కాదు, మాజీ న్యాయమూర్తులు మాజీ అధికారులు చాలామంది కూడా పెట్టినటువంటి ఒకే ఒక అభ్యంతరం ఏమిటంటే, మీరు ఈ ఈ వ్యవస్థల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. విచ్చలవిడిగా వాడడం వలన ఇది ఓ ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదకరమైనటువంటి ధోరణి ఏర్పడుతున్నది అనేటువంటిది చెప్పినారు. ఇది మీరు గమనించండి, లాస్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా మళ్ళీ ఒక 6 నెలలు అవుతుంది. కొంత ఈడీ బేడీ కేడీ జీడీ ఇట్లాంటివి వచ్చినాయి కదా, అవి కొంచెం వినిపించట్లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు కొంత కంట్రోల్ ఐ థింక్ ఎర్లీగానే రిలీజ్ అయినట్టుంది. కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇంపాక్ట్ నాకు తెలియదు, బికాస్ అంతకంటే ముందు అరెస్ట్ అయిన కవిత చాలా లేట్గా రిలీజ్ అయ్యారు, అంతకంటే ముందైన కేజ్రీవాల్ చాలా లేట్గా, అంతకంటే ముందైన సోకాళ్ళు. కానీ సోరెన్ మాత్రం అరెస్ట్ అయిన వాళ్ళ అందరికంటే లేట్గా అరెస్ట్ అయ్యి తొందరగా రిలీజ్ అయ్యారు. ఎందుకని బై ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఐ థింక్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయాలని బీజేపీ అనుకుంది. కేస్ టు కేసు ఉంటుంది, పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది, ఏది అవసరం, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ అట్లా అనుకుంటే సేమ్ కేసులో ఉన్నటువంటి అదాని అరెస్ట్ కాలే, ఆయన రిలీజ్ అయ్యే ఉన్నాడు మొత్తానికి. సో నేనేమంటున్నానంటే, అవసరాల రీత్యా అరెస్ట్ అయినప్పుడు పొలిటికల్గా, ముఖ్యంగా పొలిటీషియన్స్ని, అంటే జనరల్గా లాస్ ఏముంటుంది, ఎవరికైనా ఒకే పద్ధతిలో ఉంటుంది. కానీ ఈడీ పెడుతున్నటువంటిది కొన్ని రోజుల పాటు నేను బాగా గమనించాను, ఒక 6 నెలల పాటు ఈడీ తప్ప ఇంకొక యాక్టివిటీ భారతదేశంలో నడవట్లేదా అనే స్థాయికి వచ్చింది. తర్వాత కొంచెం నెక్స్ట్ ఎలక్షన్స్ పీరియడ్లో, ఎలక్షన్స్ తర్వాత జ్యుడిషియరీ అనేది కొంత పాపులర్ దీనిలోకి వచ్చింది. మోడీ గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఇప్పుడు అరెస్ట్ల విషయంలో అరెస్ట్ దాకా పోయేటువంటి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకొక చిన్న ఇష్యూ మీరు అంటే అఫ్ కోర్స్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ ఉండే నేచర్ ఏమిటంటే కొంత లోకల్ ఫ్లేవర్, కొంత పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇందాక ఒక మ్యాప్ చూపించేసి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన చోటల కాషాయం ఇట్లా వరద కొనసాగింపు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అవినీతి నిజంగానే జరిగి ఉండొచ్చు, ఈడీ నిజంగానే చేసి ఉండొచ్చు, అయితే ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా లేరా? ఇప్పుడు మనోడిని చంపేస్తారా ఏంటి, మనోడిని అరెస్ట్ చేస్తారు, మనోడు అనే ఒక ఫీలింగ్ వచ్చేసిందా ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్లో జార్ఖండ్లో? మేబీ దట్ అట్లా అని నేను అన్నాను. ఇందాక రుద్రరాజు గారు చెప్పినట్టు బీజేపీ హ్యాస్ ఫెయిల్ టు క్యాప్చర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియా. ఓకే, అదే అండ్ బీజేపీ కెన్ ఐ థింక్ నెవర్ కనెక్ట్ విత్ దిస్ ట్రైబల్స్. ఈవెన్ దో ప్రెసిడెంట్ వచ్చింది సంతాల్ కొల్హాన్ ఏరియాలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది? అందుకని సార్, ఒక ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనే దానికి రకరకాలైనటువంటి కోణాలు ఉంటాయి, 100 ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ఈ రకంగా తీసుకుంటూ పోయి ఈ రకంగా పీస్ గా చర్చలు చేసుకోవడం అనేది కరెక్ట్ గా. కోర్టులు అరెస్ట్ చేస్తే బీజేపీ అరెస్ట్ చేసిందని చర్చ పెట్టడం దురదృష్టకరం. బీజేపీ అరెస్ట్ ఎందుకు చేస్తుంది? రాజకీయ పార్టీలు ఇంకొక రాజకీయ పార్టీ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తాయి? పోలీసు వాళ్ళు, కోర్టులు, కేసులు, చట్టాలు ఉంటాయి. చక్రపాణి గారు చెప్తారు నిన్నటిదాకా జ్యుడిషియరీ యాక్టివ్ కనబడ్డదే ఉంటారు. వాళ్ళు కుర్చీలు ఉన్నప్పుడు ఒకటి చెప్తారు, కుర్చీ దిగినాక ఇంకొకటి చెప్తుంటారు. వాళ్ళు కూడా పెద్ద మనుషులు మాట్లాడితే మళ్ళీ కంటెంప్ట్ అంటుంటారు. సో అందుకని నేనేమంటే రఘునందన్ ఆల్రెడీ ఏం కదా, నేను వకీల్ని, నన్ను నేను కాపాడుకోలేకపోతే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వేగంగా మాట్లాడడం అనేది చాలా మంది మిత్రులకు అలవాటు అయిపోతా ఉంది. ఈ దేశంలో పోలీసు ఉంది, మేము వచ్చినాక రాలే పోలీసు. ఈ దేశంలో సిబిఐ ఉంది, మేము వచ్చినాక రాలే సిబిఐ. ఈడీని మేము తీసుకురాలేదు. మీరు పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి ఆదాని అగ్రిమెంట్లో, బాగా గోల చేస్తున్నటువంటి ఆదాని అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీ ముఖ్యమంత్రులు కాదు. ప్రగతి భవన్కి వస్తాడు, చంద్రశేఖరరావు గారితో ఛాయ్ తాగిండని ఇలా కేటీఆర్ చెప్తాడు. ఛాయ్ తాగిండా, సూట్ కేసులు ఇచ్చిండా, కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, బయటకు వస్తుంది. ఓకేనా? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమంటారు, ఆదాని మోదీ కలిసి మోదాని అంటారు. రేవంత్ రెడ్డి గారు పోయి అగ్రిమెంట్ చేసుకొని వస్తారు. అదేదో పక్క దేశంలో వాణిజ్య వర్తక సదస్సు అవుతుందంటే కేటీఆర్ గారు మంత్రిగా పోయి ఆయన కూడా సంతకం పెట్టుకొని వస్తాడు. ఆయన కూడా ఆదానితోటి కాఫీ తాగుతాడు. అగ్రిమెంట్లు చేసుకున్న రాష్ట్రాలలో తమిళనాడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు డిఎంకే అధికారంలో ఉంటుంది, ఒడిశా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు బిజు జనతాదళ అధికారంలో ఉంటుంది. అవేవి కనబడేవి మీకు. ఆదాని అనగానే మోడీకి కనెక్ట్ చేసేందుకు రాహుల్ గాంధీ గారి తాపత్రయం. ఇట్లే ఒక జర్నలిస్టు ఆదానిని కూర్చోబెట్టి 1-to-1 ఇంటర్వ్యూ చేస్తే
నేను గుజరాత్లో వ్యాపారం చేసుకొని ఒకసారి ఢిల్లీకి వస్తే అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ నన్ను ఎంకరేజ్ చేసి నా వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నం చేసిండో అంటాడు. అది మీడియా మాట్లాడేది, అది రాహుల్ గాంధీ గారికి గుర్తుండదు. కావాలని ఉద్దేశపూర్వకంగా మోడీ ఆదాని అమెరికాలో కోర్టు ఏదో చేసింది, ఏం చేసింది? ఎవరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీలాగా ఒక ఆయన పోయి కోర్టులో రెండు అభిప్రాయాలు నన్ను చెప్పనీరు సార్, నన్ను చెప్పనీరు. ఎందుకు తొందరపడతారు? కావాలని బీజేపీ అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు. ఎవరు గారు రేపు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్తాం మరి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు పెట్టి మీరు ముఖ్యమంత్రి అవుతారా? సో ముఖ్యమంత్రులకి అరెస్ట్కి సంబంధం ఉండదు. నేరాలు చేసిన వాళ్ళు అరెస్ట్ కావాలని కోరుకుందామా వద్దా? 100% కావాలి కదా. అది ఏ పార్టీలు ఉన్నా అవుతారు. తొందర ఎందుకు పడతారు మీరు? ఓకే, ఒక రోజు వెనుక ఒక రోజు ముందు. ఇంకొక మాట, ఈ జైల్లో కఠినంగా ఉంది, ఆ జైల్లో మంచిగా ఉంది, ఏ జైల్లో అయినా కదే భూమి మీదనే పడుకోబెట్టారు.